మీ దగ్గర ఉన్నాయా అవి? వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టీఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులు ఈ మధ్య మా మిత్రుడు పాడూరు శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే ఆయన మాకు కాపే కాదు, అనుబంధంగా వారు వకీలు, ఒక ఇంజనీరు, తర్వాత అనుభవం, ఈ రెండింటితోన క్రోడీకరించుకున్నటువంటి ఒక అనుబంధం, సేవాతత్వం. ఎవరు ఎన్ని అన్నా శ్రీనివాస్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు కాబట్టి, రాజకీయం అంటే సేవ, సంపాదించుకోవడానికి రాడు. నాలాగా ఆయన కూడా డొల్లే. వీఆర్ నాట్ కలెక్షన్ కింగ్స్. అది మాకు స్వతహా మా కుటుంబం నుంచి వచ్చింది. అందుగురించి మా తల్లిదండ్రులకు కూడా మేము నమస్తే. ఎందుకంటే సేవా భాగ్యాన్ని సేవ సేవించే విధంగానే ఉండాలి. దాన్ని మోసం చేసో లేకపోతే మభ్యపెట్టో, ఈరోజు నా పబ్బం గడుపుకుందాం, ఈరోజు నేను బాగుంటే చాలు, వైరి వర్గం కానీ లేకపోతే ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని ఆశ్రయిస్తారో వాళ్ళ నెత్తి మీద శటకోపం పెట్టి మనం సంపాదిద్దాం, పదవులు పొందుదాం, మన కుటుంబాలతో మనం హాయిగా జీవిద్దాం అనే నేపథ్యం లేదు. నాలాగా పాడూరు శ్రీనివాసరెడ్డి గారికి కూడా అనేది నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అదే విధంగా ఉండాలి. మాలో లోపాలు ఉంటే మా అటువంటి మహానుభావులు మమ్మల్ని సరిదిద్దాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకు చెప్తున్నామంటే, సభ్య సమాజంలో ఆర్టికల్ 14, వేరే అన్ని అవసరం లేదండి. ఆర్టికల్ 14 చదవండి. దాని తర్వాత ప్రియాంబుల్ అంటాం మనం, మన రాజ్యాంగం పైన మొదటి పన్న, దానిపైన రాస్తారు. ఆ ప్రియాంబుల్ ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చేస్తుంది. అందు గురించి అంబేద్కర్ మహానుభావునికి మళ్ళొక్కసారి అందరం సమానులం. రాజ్యాంగం అంటే అందరూ నాగరికులు, పౌరులు, అన్ని అన్ని విధాల అందరూ కూడా సమానులే. దాని తదుపరి ఆర్టికల్ 15(2) ప్రకారం రిజర్వేషన్స్ కానీ, సామాజికంగా, విద్యాపరంగా కానీ, మళ్ళీ ఆర్టికల్ 31 ఉన్నటువంటి ఆస్తులు, నీరు నుంచి గాలి, అన్నీ కూడా అందరికీ చెందినవే. అంత గొప్ప రాజ్యాంగం మనది. మరి ఇంతకాలం ప్రజాసేవలు ఉన్నటువంటి నాయకులు అది ఎరగరా? మీకు కావాల్సింది మీకు, నాకు కావాల్సింది నాకు, మనకందరికీ కావాల్సిందే రాజ్యాంగం. మరి అటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ఎవరైనా ఓటుకొచ్చినా, చర్చలు పెట్టినా దాన్ని స్వాగతించాలా. దాంట్లో ఉన్నటువంటి ఇవి ఉంటే మనం సమర్థించాలా, లేని పక్షంలో మీ రీతిలో మీరు. కానీ దాడులకు, భౌతిక దాడులకు, విష పదజాలంతో వ్యక్తిగత దూషణలు, కుటుంబ పరంగా దూషణలు, కులపరంగా దూషణలు, వారు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కూడా దూషణలు చేయుటకు ఎవరికీ హక్కు లేదు. మళ్ళోసారి చూపిస్తే ఆర్టికల్ 19 మా జర్నలిస్టులకు ఏం చెప్పిందో మొన్న సుప్రీంకోర్టు. ఇప్పుడు మొన్న కేసులు పడేసి లోపల కూడా వేస్తున్నారు. అడ్వకేట్లకు కూడా అటువంటి చట్టాలు ఉన్నాయి. నాకు బాధ వస్తే, నేను ఓ డాక్టర్ బై ప్రొఫెషన్, జర్నలిజంలో ఉన్నా. పక్కనున్న హాస్పిటల్లో ఏ డాక్టర్ నా కులం చెందినవాడా, లేక ఆ కులంలో నా వర్గానికి చెందినవాడా, ఆ కులంలో నా వర్గానికి చెందినవాడై నాలాగా ఆర్థిక సంపన్నుడా, ఇన్ని విధాలు చూసిపోరు వాడి ప్రాణం గోవింద అవుతుంది. పక్కన నాకు సహాయపడేటోడు ఎవడు? ఆరోగ్యం. నాకు ఇబ్బందులు వచ్చినాయి, నేను తేల్చుకోలేకపోతున్నా. ఇటుపక్క చూస్తే మనకు సహాయపడేటోడు వకీల్ సాబ్, అడ్వకేట్. వీళ్ళిద్దరు మూలం కదా. దాని తర్వాత మిగతా అన్నీ వస్తాయి, చార్టెడ్ అకౌంటెంట్స్, మిగతా వారు కూడా అన్ని విధాలు వస్తారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటివి ఇవి. అట్లా సేవలు తీసుకొని, లేకపోతే ఎవరు సేవలో ఉన్నప్పుడు దాడులు చేయడం, భౌతికంగా పదదూషణలు, అది కూడా రాజకీయ అనుభవం గల వారు చేస్తే బాధ అనిపిస్తుంది. నేను మళ్ళీ వారిని, వి హనుమంతరావుని కూడా తీసుకుంటాను. ముందు మాటగా వారు చెప్పిన తర్వాత ఆ వీడియోలు కూడా చూస్తాను. వారు ఎందుకు ఈ ఈ ఈ దాడి, ఇటువంటి ఆ ఆ, దాన్ని మనం తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ విధంగా ముఖాముఖిగా ఈ దాడులకు ప్రేరేపించేటువంటి సందర్భాలు ఏంటివి? అసలు ఆ సందర్భాలు అరికట్టలేకపోయినాం. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు కూడా స్వతహా తను కూడా అడ్వకేట్ అయ్యే జడ్జి అవుతాడు. మరి తోటి అడ్వకేట్లపై ఈ విధంగా దాడులు జరుగుతుంటే రేపు
మమ్మల్ని కోర్టులో మరి ఎవరు కోర్టు ఆఫీసర్ అంటారు అడ్వకేట్ అంటే, వారిపైయే దాడులు జరిగితే వారు ఏదైతే ప్రస్తావిస్తా ఉన్నారో వారి దగ్గరికి వచ్చినటువంటి రైతులు కానీ మిగతా కానీ వారి పరిస్థితి ఏంటి మరి? అంటే ఇక కోర్టుకే రాకూడదా? ఎక్కడికి పోకూడదా? ఇది ఎక్కడి శాసనం అండి? ముందు మాటగా అసలు ఏం జరిగింది ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు, పాడూరి శ్రీనివాస్ రెడ్డి గారు? నమస్తే అండి. ఇప్పుడు సరే, రాజ్యాంగము అందరికీ హక్కులు కల్పించింది. ఆ హక్కులని సాధించుకోవటానికి ప్రతి పౌరుడు కోర్టు తలుపు తడతాడు. సరే, అది వేరే వాళ్ళకి నష్టం ఉందా లాభం ఉందా అనేది కాదు. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన కూడా వ్యవహారం వస్తే ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కొంత కడుపులో పుట్టిన ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు. అలాంటప్పుడు తెలంగాణలో ఇంత డైవర్సిఫైడ్ పాపులేషన్ ఉంది. సరే, వాళ్ళు అధిక శాతం ఉన్నాము బీసీలు అంటున్నారు, ఓకే. నేను దాంట్లో ఏమంటలేము. మా పిటిషను వెరీ క్లియర్గా రైతుల తరపున నా దగ్గరికి వచ్చారు. నేను ప్రోబోనో అంటే ₹1 డబ్బులు తీసుకోకుండా పైపెచ్చు నా డబ్బులు ఖర్చు పెట్టి ఆ పిటిషన్ వేసి వాళ్ళకి, ఎందుకు అంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన. సరే, నేను పెద్ద పెద్ద రైతునా, ల్యాండ్ లార్డ్నా, రెడ్డినా, అది పక్కన పెడదాం. ఈ భారతదేశంలో మీరు ఇండియన్ ఫార్మర్స్ ఆర్ రిఫర్డ్ కొన్ని తరాలు యుగాల నుంచి ఏమంటున్నాం వాళ్ళని? అన్నదాత, భాగ్య విధాత. అంటే ఈ దేశానికి తిండి పెట్టేవాడు. ఈ దేశము ఒక డిస్టినీ అంటాం. అంటే ఈ తలరాత రాసేది కూడా రైతే. రైతు హ్యాపీగా ఉంటేనే ఎకనామీ మంచిగుంటుంది. మీరు ఈ మధ్యన చూసి ఉంటారు, వర్షాలు పడ్డప్పుడు ఈ ఎఫ్ఎంసీజీ అంటాం, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, ఏది ఈ ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, వాళ్ళ షేర్స్ ధరలు పెరుగుతాయి. ఎందుకు అంటే వాళ్ళ ఉత్పత్తులు ఎక్కువ తయారవుతాయి, కన్జ్యూమర్స్ కొంటారు అనేది. అంటే ఇండియా ఇప్పటికీ కూడా 65% 70% మంది జనాభా గ్రామీణ వ్యవస్థలో రైతాంగము మీద చిన్నకారు సన్నకారు రైతులు ఉంటున్నారు. దాని మీద ఆధారపడి ఉన్న కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతులు ఉంటున్నారు. వారు ఏ కులం వారైనా వాళ్ళ స్థితిగతులు ఎట్లా బాగుపడతాయి అంటే మళ్ళీ రిజర్వేషన్, అంబేద్కర్ గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఇవ్వాలి. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు. సరే, నేను నేర్చుకున్నాను, సబ్జెక్టు స్టడీ చేశాము. ఒక ఇంజనీర్గా, ఒక అడ్వకేట్గా, ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా నాకున్న అనుభవం, ఒక 30 సంవత్సరాలు వివిధ విభాగంలో ఉన్న అనుభవాన్ని క్రోడీకరించి ఇక్కడెక్కడ నా వ్యక్తిగత ఆలోచన కాదు, అక్కడ అక్కడ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నేను అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి చట్టంలో ఏ హక్కులు ఉన్నాయి, ఆ హక్కులని మనం ఎలా సాధించగలుగుతాము అనుకొని మేము ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యాం. నేను ఎప్పుడైతే అక్కడ దిగానో నా కారు డ్రైవర్ తోటి నేను వెళ్ళాను. సరే, రైతులే తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. నేను దిగినాక నా కారు దిగినాక సరే అందరూ స్పీచ్లు ఇస్తున్న సమయంలో నేను హనుమంతరావు గారికి, వారు ఒక రకమైన స్పీచ్ ఇస్తున్నారు. ఎవరిని తిడుతున్నారు, ఎవరిని దూషిస్తున్నారో కానీ మా దగ్గర అదేంది, మా కడుపు దగ్గర మా పొట్ట కొడుతున్నారు అని ఏదేదో, సరే ఒక రాజకీయ నాయకుని స్పీచ్ ఇస్తున్నారు. అందులో నేను ఉండి ఒక నిమిషము, సార్ మీరు ఈ పాయింట్ కూడా చెప్పండి, ఫార్మర్స్కి కూడా బీసీలో రిజర్వేషన్స్ కల్పించండి అని అంటే వారు ఏమర్థం చేసుకున్నారో తెలవదు. కానీ వారి పక్కన ఉన్న వేరే బీసీ నాయకులు వాళ్ళు జై బీసీ జై బీసీ అని నినాదాలు చేశారు. తర్వాత నేను చెప్పబోయాను, రైతులకు రిజర్వేషన్స్ మస్ట్ అండి, అది ఏ కులమైనా ఏ మతమైనా ఇవ్వాలి అని అంటుంటే నా మీదకి వీరందరూ కలిసి వచ్చారు. అప్పుడు పోలీసులు కలగజేసుకొని నన్ను రక్షించారు. లేకుంటే నా మీద భౌతిక దాడి ఎందుకు చేయాలి? ఇప్పుడు వారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అది కూడా రాజ్యసభని వచ్చిన వారు, జాతీయ పార్టీ గాంధేయవాది ఉన్న అహింసని నమ్ముకున్న వ్యక్తులు ఇలా నా మీద హింసకెందుకు వచ్చారు? ఇప్పుడు మొన్న చూశారు, ఒక వ్యక్తి అడ్వకేటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద చెప్పు విసిరేస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ ఖండించారు. ఇప్పుడు ఒక అడ్వకేట్, మీరు కరెక్ట్గా చెప్పారు, అడ్వకేట్ అంటే ఆయన డ్యూటీ ఆఫ్ ద కోర్ట్, అదొక నోబుల్ ప్రొఫెషను. మేము
జడ్జిలకి అసిస్ట్ చేస్తాము అంతే. ఆ, న్యాయ నిర్ధారణ చేయడానికి జడ్జిలు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వటానికి ఇరు వర్గాల తీర్పులు వివరిస్తాం, చెప్తాం వాళ్ళకి అంతే. అక్కడ అవతల జడ్జ్ అడ్వకేటు నాకు అక్కడ ఇక్కడ సంఘర్షణ లేదు. మేమందరం లెర్న్డ్ బ్రదర్స్, వీఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, అడ్వకేట్స్ ఫ్యామిలీ. అక్కడ బెంచ్ బార్ అంటాము, మేమంతా బార్లో సభ్యులము. వారు అందులోంచి కొందరు బెంచ్కి వెళ్తారు, వాళ్ళు జడ్జిలు అవుతారు. సో ఇంత ఇండియన్ జ్యుడిషియరీ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఈ అవగాహన లేని ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇలా దాడులు చేసి మనకు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, తర్వాత మన ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇట్లా అవాసు పాలవుతుంది అని. వారేమో వేరే దేశాలలో పోయి ఇండియాలో డెమోక్రసీ లేదంటారు. మరి అదే పార్టీ నాయకుడు వి హనుమంతరావు గారు నా మీద దాడి ఎందుకు చేయవలసి వచ్చిందో మీరు అడగండి, మీ జర్నలిస్టు సమాజము అడగాలి. కాంగ్రెస్ పార్టీ అతన్ని అతని దగ్గర షోకాస్ నోటీస్ ఇచ్చి ఒక అడ్వకేట్ని మీద అది రెడ్డి అని వదిలేయండి, రెడ్డిగా పుట్టడం నా తప్పు కాదు. ఎవరికో ఒకరి తల్లిదండ్రులకు పుట్టాలి, ఏదో కులంలో పుట్టాలి, ఏదో మతంలో పుట్టాలి, ఏదో దేశంలో పుట్టాలి, అట్లని చెప్పి నా తప్పు కాదు. అక్కడ నేను వచ్చిన మంచి ఉద్దేశము రైతులకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, అది ఫస్ట్ టైం డిమాండ్. రెండోది ఆ రైతుల్లో కూడా నేను అడిగేది సన్నకారు చిన్నకారు రైతులే, రైతు కూలీలు, కౌలు రైతులు మాత్రమే అని చెప్తున్నాను. అలాంటప్పుడు అతనికి వినే ఓపిక లేనప్పుడు రాజకీయ ప్రజా జీవితంలో ఎందుకు ఉండాలి? రెండోది ఇప్పుడు నేను చేయలేదు దాడి అంటే అతని అనుచరులు చేశారు, అది ఆపాలి. ఆపకుండా స్పెక్టేటర్గా అంటే ఒకవేళ ఆయన చేయలేదు అని ఒకవేళ అనుకుంటే కూడా అతని అనుచరులు నా మీదకి వచ్చారు కదా, అది వాస్తవమే కదా. మీరు విజువల్స్ ప్లే చేయండి, వెరీ క్లియర్ సార్. ఇది ప్రజాస్వామ్యములో అడ్వకేట్స్ మీద దాడినే కాదు, ఇది ఇండియన్ జ్యుడిషియరీ మీద దాడి, భారత రాజ్యాంగం మీద దాడి. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఊరు పట్టుకొని మేము రాజ్యాంగాన్ని సేవ్ చేస్తా అన్నారో అదే దాంట్లో వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ పార్టీ నాయకులు, మాజీ పిసిసి ప్రెసిడెంట్ హనుమంతరావు గారు, మళ్ళీ మాజీ రాజ్యసభ మెంబరు, వాళ్ళ అనుచరులు నా మీద దాడి చేయడం ఎంత మటుకు సహజం, ఎంత మటుకు అది కరెక్టు అని నేను ప్రశ్నిస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరు పంపించిన ఇవి నేను ప్లే చేస్తాను ఒక్కసారి. ఇది వారి పిటిషను. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియాలి కదా వారు ఎందుకంటే అన్ని పిటిషన్స్ హ్యావ్ బీన్, ఆల్ ఇంప్లీడింగ్ పిటిషన్స్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ నౌ. 4 వారాలు వీరు ప్రభుత్వం ఇచ్చిన దాని తర్వాత 2 వారాలు వీళ్ళకు కూడా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ పిటిషన్, ఇంప్లీడ్ పిటిషన్ ఇన్ హైకోర్ట్ in 42% reservation case. Today I filed a petition on behalf of Federation of Farmers Associations demanding reservations for farmers. Farmers reservation is vertical. It cuts across all categories and applies to education, employment and political empowerment in local body elections. Petition copy is here forwarding for media coverage, highlighting reservations for farmers demand, which is constitutionally valid. We have a strong case. This is what the impleading petition is all about. ఇక అది నేను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వారు ఏం జరిగింది అక్కడ వారు పంపించిన వీడియోస్ నేను ఒకటి ప్లే చేస్తాను. బీసీ ఫార్మర్స్ కి ఇవ్వండి, ఎస్సీ ఫార్మర్స్ కి ఇవ్వండి, వాళ్ళకి వచ్చే కేటగిరీలు, ఎస్టీ ఫార్మర్స్ కి ఇవ్వండి. 78 సంవత్సరాల స్వాతంత్రములో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలా 3 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా దేశము స్వాతంత్రం కోసం సూసైడ్ చేసుకోలే, కానీ తెలంగాణ కరావాలని సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళని ఈ ప్రభుత్వాలు విస్మరించినాయి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అట్లనే 3 లక్షల చావులని ప్రభుత్వాలు శవయాత్రలు చేసి వాళ్ళ సమస్యలకి మేము ఏదో రైతు బంధు, రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి, భావి తరాలకి చదువు చెప్పించి, విద్య ఇచ్చి, ఉపాధి ఇచ్చి, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి ఈ రిజర్వేషన్ తోడ్పడ్డ నాడే ఈ దేశము అన్నదాత సుఖీభావో, ఇంకోటి వాళ్ళ అన్నదాతనే కాదు భాగ్యదాత. కాబట్టి నేను ఒకటే విన్నపించుకుంటున్నా, అది జాతీయ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఇక్కడ రూలింగ్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బిఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా, మీరు డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే అది కోర్టులు చూసుకుంటాయి. 50% పైన ఇస్తుందా, 69% తమిళనాడు ప్రకారం ఇస్తుందా, అది కోర్టులు చూసుకుంటాయి. కానీ మీరు ప్రజాప్రతినిధులుగా డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే మనం రోజు ఈ అన్నదాత పెట్టే తిండి తింటున్నాము,
వాళ్ళ కోసం ఏ ఒక్క గొంతు కూడా రిజర్వేషన్స్ అడుగుతలేదు. కాబట్టి ఇది తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలి, మా పిటిషన్ నుంచే స్టార్ట్ కావాలి. వి డిమాండ్ రిజర్వేషన్ ఫర్ ఫార్మర్ విత్ ఇన్ ద క్యాస్ట్ అండ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ విత్ ఇన్ ద కేటగిరీ. ఈ డిమాండ్ అన్కాన్స్టిట్యూషన్ అని నన్ను ప్రూవ్ చేయమనంటే నేను సూసైడ్ చేసుకుంటా. అప్పటిదాకా నా డిమాండ్ ఉంటది. టీవీ9 చూపించండి. ఇదే అనుకుంటాడు, ఇది కాదా? ఇది కాదు, టీవీ9. అది కాదు, నెక్స్ట్. గందరగోళం ఏర్పడింది. రైతులకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి ఆందోళన చేశారు. విహెచ్ తో వాదనకు దిగారు ఆయన. తాను కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానన్నారు ఆ లాయర్. అన్ని వర్గాల్లోనూ రైతులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లాయర్ శ్రీనివాసరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాదన కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేత విహెచ్ ఆయనను అడ్డుకున్నారు. ముందు బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి అంటున్నారు విహెచ్. హైకోర్టు దగ్గర పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు కూడా. ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలలో ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలలో ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి. నేను ఇంప్లీడ్ అయినా ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలలో, ఎస్టీలలో. ఇప్పటి వాటికి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతలేరు. వాళ్ళ కుటుంబంలో రిజర్వేషన్ అడుగుతున్నారు. ఫార్మర్స్ కి రిజర్వేషన్ బట్టి కలిగియాలి. 42% మీరు ఫార్మర్స్ కి ఎంత ఇస్తారో చెప్పండి. ఏ క్యాస్ట్ అయినా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏబిసిడి బీసీ 42% మా డిమాండ్ ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన దాన్ని బయట పెట్టాలి. రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్. ముందూరు కాపులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాడు ముందూరు కాపులు ఉన్నారు, గౌండ్లోడు ఉన్నాడు, ముదిరాజు ఉన్నాడు, బాగలోడు ఉన్నాడు, మంగళోడు ఉన్నాడు. ఆయన ఓటింగ్ ఫార్వర్డ్. ఆయన వాదన నేను ఏమంటున్నా, నువ్వు అడిగేందుకు ముందు వస్తుంది అంటున్నా. నువ్వు ఫార్మర్స్ అంటున్నా, బీసీలు ఉన్నారా బాబు, వాళ్ళకు కొట్టద్దు. ఫార్మర్స్ అనేది సెపరేట్ సబ్జెక్ట్, అందరు చేస్తారు ఫార్మింగ్. ఆయన కొత్త చేస్తుంటూ దయచేసి ఇదో కొత్త డ్రామా. ఈ డ్రామాను మేము చూడండి. ఇప్పుడు అంత సీనియర్ ఇంకా సేమ్ అయ్యే ఉంటాయి లేండి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి అందు గురించి. ఇప్పుడు చూడండి, అంత పెద్ద సీనియర్ నాయకుడు రాజ్యసభ దానికి 2-3 టర్మ్స్ పోయాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటిది, వెరీ సింపుల్గా, ఈ ఫిజికల్ అటాక్స్ ఆన్ అడ్వకేట్ ఎంత మటుకి సమంజసము అని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. దీన్ని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అంటే అక్కడ మిమ్మల్ని మీపై దాడి చేసిండ్రంటారా? మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను, ఎందుకంటే ప్రజలు చూపించండి, క్లియర్గా ఉన్న విజువల్స్. అందుగురించి చూడండి మళ్ళీ ఒక్కసారి. జనరల్ గా ఆయన కొద్దిగా ఉబ్బు స్వభావం మాట్లాడతాడు, కానీ ఇది ఫిజికల్ దాడిలకు నేను ఏమంటున్నా అంటే, వారు చేయలేదు. నేను వాళ్ళ అనుచరులు నా మీదకి వచ్చారు. నా మీదకి రావడం అంటే రైతులకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి ఆందోళన చేశారు. విహెచ్ తో వాదనకు దిగారు ఆయన. తాను కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానన్నారు ఆ లాయర్. అన్ని వర్గాల్లోనూ రైతులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ లాయర్ శ్రీనివాసరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాదన కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేత విహెచ్ ఆయనను అడ్డుకున్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కాలి అంటున్నారు విహెచ్. హైకోర్టు దగ్గర పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు కూడా. ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలలో ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలలో ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి. నేను ఇంప్లీడ్ అయినా ఫార్మర్స్ రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలలో, ఎస్టీలలో.
ఇప్పటి వాటికి ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేరు. వాళ్ళ కుటుంబంలో రిజర్వేషన్ అడుగుతున్నారు. పేరు ఫార్మర్స్ కి రిజర్వేషన్ వర్టికల్ ఇవ్వాలి. 42% మీరు ఫార్మర్స్ కి ఎంత ఇస్తారో చెప్పండి. ఏ క్యాస్ట్ అయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏబిసిడి బీసీనే 42%లో మా డిమాండ్ ఎంత ఇస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన దాన్ని బయట పెట్టాలి. రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్. బీసీలు కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, గౌగాలు ఉన్నారు, గుజరాతులు ఉన్నారు. ఫార్మర్స్ సెపరేట్ 60 ఫార్మర్స్ లోపల ముందూరు కాపులు ఉన్నారు, ఆపండి ఇక్కడ. ముందూరు కాపులు ఉన్నారు, గౌండ్రాడు ఉన్నాడు, గుజరాత్ ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు నేను అక్కడ నినాదాలు ఇచ్చాను, ఎస్ అది కాదంటలేను. తర్వాత ప్రెస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ఈ పెద్ద మనిషి ఎక్కడో ఉన్నారు వేరే దగ్గర, అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఉన్న అనుచరులు వాళ్ళు నా మీదకి రాబోయారు. ఈయన పెద్ద మనిషి ఒక డీసెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంది కాబట్టి జీవితంలో ఎదిగాడు. కానీ యువకులు కుర్రవాళ్ళు వాళ్ళు నా మీదకి రాబోతే అక్కడ విజువల్ చూడండి, నేను వెనకకు పోయినా. తర్వాత నాకు తెలవకుంటేనే పోలీసు వాళ్ళు నన్ను లిఫ్ట్ చేసి అంటే చేతులు ఇట్లా అటు ఇటు చేసి మొత్తానికి ఆ హైకోర్టు ఆ గేటు దాటించారు. ఇప్పుడు నా భయం అంతా ఏంటి అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ లేకుంటే పరిస్థితి ఏంటిది? రెండోది, నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో గొంతిప్పొచ్చు, ప్రొటెస్ట్ చేయి, కానీ స్లోగన్స్ ద్వారా చేయి. నువ్వు ఫిజికల్గా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ క్వశ్చన్ అడిగేది నా దగ్గరికి ఫిజికల్గా ఎందుకు వచ్చావు అంటే నన్ను భయపెట్టియాలని వచ్చావా? నువ్వు వచ్చినావు కాబట్టి నీ అనుచరులు వచ్చిండ్రు, లేదా నీ అనుచరులు వచ్చిన కాబట్టి నువ్వు వచ్చినావా? ఇప్పుడు నేను సార్ స్లోగనింగ్ ఈజ్ కామన్, అది నేను స్లోగనీరింగ్ చేశాను. ఏది వారి అటెన్షన్ డైవర్ట్, నా పాయింట్ కూడా మీరు చెప్పండి అని చెప్పి, ఎందుకంటే వారు కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఏం కొత్త కాదు, నేను కొత్త కాదు. నేనేం కాంగ్రెస్ పార్టీకి నాకు ఒక 56 సంవత్సరాలు ఉంది అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఏదో ఒక పార్టీలో తిరిగినోడిని స్టూడెంట్ లైఫ్లో. అప్పుడు ఉన్నాయి ఎలక్షన్స్, ఉన్నాయి ఇంటర్మీడియట్లో కూడా ఉన్నాయి ఎలక్షన్స్. ఏపీ ఉంది, ఎన్ఎస్యుఐ ఉంది, పీడిఎస్యు ఉంది, ఆర్ఎస్యు ఉంది. కాబట్టి మేము ఎన్నో ఒక దాంట్లో తిరిగినాం. తర్వాత మళ్ళీ కాలేజీ నుంచి బయటకు వచ్చినాక ఏదో ఒక దానికి అటాచ్డ్ ఉన్నాను. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నాను ఒక 20 సంవత్సరాలు. కాబట్టి వారు నాకు పరిచయము. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు నేను స్లోగనీరింగ్ ఇచ్చాను, తర్వాత నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అక్కడ వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు? వచ్చినప్పుడు అంత అగ్రెసివ్గా రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ఏమైతుంది, వెరీ సింపుల్. నేనేదో వచ్చాను రెడ్డిగా, నా మీద ఆ కోపం. అక్కడ లాయర్ ఒకటి, రెడ్డి లాయర్ అని ఇంకొకటి, వేరే బీసీనో దళిత లాయర్ ఇట్లా చేయకపోయేటోళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా ఈవెన్ బీజేపీ ప్రధానమంత్రి కూడా ఆడ దళితం సీఎం దళితుడు సిజిఐ ఉన్నాడని అందరూ వెంబటే అది సంఘటన జరిగిన కొద్ది క్షణాలకి అందరూ ట్విట్టర్లో వచ్చారు. ఇవాళ ఒక అగ్రకులము అడ్వకేట్ ఉన్నాడు అని చెప్పి ఎవరు వస్తలేరు. అది ఇంతకన్నా ఇంకా బాధ. నేను ఇంత నాలెడ్జ్ ఉన్నాక ఇది జరిగి ఇప్పుడు బుధవారం అయిందండి, ఇవాళ సోమవారం. ఏ ఒక్క నాయకుడు చెప్పలేకపోతున్నాడు, ఇంక్లూడింగ్ రెడ్డిస్. ఐఎమ్ సారీ, నేను నల్గొండ, నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈజ్ మై ఎమ్మెల్యే. మాది తర్వాత నా సొంత ఊరు చిత్తలూరు గ్రామము, అక్కడ రెడ్డినే ఉన్నాడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఎవరు డేర్ చేస్తలేరు నాకు రీచ్ అవుట్ కావడానికి. అదే ఒక బీసీకో మహిళకో లేకుంటే దళితునికో జరిగితే వీళ్ళందరూ పోయేటం కదా వాళ్ళ ఇంటికి. నేను కొట్లాడింది ఎవరి గురించి? నా గురించా, నా కులం గురించా? కాదు కదా, రైతుల గురించి కదా. అంటే ఏంది, వీళ్ళు రైతుల గురించి ఎవడు పోరాడినా వాడి గొంతు కట్ చేస్తాము అంటే ఇంకెవడు పోరాడతాడు? ఇది చాలా అనైతికం. నేను క్లియర్గా చెప్తున్నాను, 24 గంటలు టైం ఇస్తున్నా.
విహెచ్ గారికి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా వారు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి. లేని పక్షంలో నేను వ్యక్తిగతంగా ఇక్కడ నాకు ఇంకా నా హక్కులు నేను కాల రాసుకోలేను. నేను ఒక పౌరునిగా నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక హిస్టరీ ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు నా తల్లిదండ్రులు నాకు విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు నా హక్కుల కోసం నేను పోరాడతాను. నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ మీరు పోయారా, ద్వారా వారు మీ దగ్గరకు వచ్చారా? ఇప్పుడు దీంట్లోనేమో మీరు పోయి అక్కడ వాదన చేస్తున్నట్టుంది. కాదండి, ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. ఎస్, ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు నేను సార్ ఈ పాయింట్ చెప్పండి అంటున్నాను. ఈ పాయింట్ చెప్పండి అని చెప్పడం తప్పానండి? ఇప్పుడు ఆయన బహిరంగ స్పీచ్ ఇస్తున్నాడు. బహిరంగ స్పీచ్ లో నేను ఒక పాయింట్ చెప్పండి అని నా తరపున చెప్తున్నా. నేను ఆయన తప్పని చెప్పట్లేదు, నా పాయింట్ చెప్తున్నాను. చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఏమి చెప్తున్నాడో అర్థం చేసుకోవట్లేదు. కులము రెడ్డి అనే కులాన్ని తిట్టాలి కాబట్టి తిట్టిండ్రు, అంతేగాని నేను చెప్పే పాయింట్ని కాదు అక్కడ అర్థం చేసుకునేది. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు తప్పనుకోకండి. ఇప్పుడు మీరు తీసుకున్న పాయింట్స్ మంచివే, కానీ ఆయన అక్కడ చెప్పేటప్పుడు మీరు ఆయనకు అనుబంధంగా పోయి అక్కడ చెప్పడం, లేదంటే మీరు సపరేట్ గా మీరు చెప్పాల్సినటువంటి అవకాశం అక్కడ కరెక్టే సార్. అది పార్లమెంటరీ డెమోక్రసీలో ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా లేచి ఒక పాయింట్ అందిస్తారు. ఈవెన్ ప్రతిపక్షమైన ట్రెజరీ బెంచెస్ అయినా లేచి చెప్పటము, డీసెన్సీ డెకరం తోటి చెప్పటము. నేను చెప్పింది నేను ఇప్పటికి కట్టుబడి ఉంటున్నా. వారు మాట్లాడుతుంటే నేను పోయి సార్ ఈ పాయింట్ రిక్వెస్ట్ చెయ్యండి అని చెప్పిన, అంతే. అది ఒక ఇంటలెక్చువల్స్కి అర్థమవుతుంది. కానీ అక్కడ ఏంది, వాళ్ళు నన్ను వాళ్ళంతా బీసీలు, నేను రెడ్డిని, మా 42% రిజర్వేషన్ ఇస్తుంటే నేనెవరిని అండి ఆపడానికి? అవి కోర్టులు ఆపుతాయి, లేకుంటే కోర్టులు ఇస్తాయి. నేనెవరిని? ఇప్పుడు ఇచ్చేది కూడా రెడ్డి బిడ్డనే కదా, రేవంత్ రెడ్డే కదా. నేనెవరినండి ఆపడానికి? అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక పాయిజన్ క్రియేట్ చేసిండ్రు. ఈ బీసీ నాయకులు రెడ్డిని చూడంగానే ఇవాళ అదే చెప్తున్నా. ఇవాళ రేపు ఎట్లయితుంది అంటే ఇది మరొక ఉత్తరప్రదేశ్, బీహార్ అవుతుంది. మాట్లాడేది విందాం ఒక్కసారి. భారతదేశం స్వాతంత్ర టైంలో కూడా చరణ్ సింగ్ గారు స్టార్ట్ చేశారు. వారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఒక కమిషన్ వేశారు, మండల్ కమిషన్ కానీ బిఫోరే. కానీ సమహౌ అప్పుడు ఫార్మర్స్ స్థితిగతులు బాగున్నాయి అని ఏదో సర్వేలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనము ఈ 90వ దశకం నుంచి చూడండి, గత 30 సంవత్సరాలలో దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల మంది ఫార్మర్స్ చనిపోయారు. అది కూడా ఎస్పెషల్లీ తెలంగాణ, విదర్భ, కర్ణాటక ఇలాంటి డక్కన్ ప్లాట్యూలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, మేము 42% వ్యతిరేకం కాదు. ఆ పెద్ద మనిషి హనుమంతరావు గారు వారికి చెవులు వినపడక, కళ్ళు కనపడక నా మీదకి దాడికి వచ్చారు. ఆయన అంటే మాకు గౌరవమే. కానీ వాళ్ళు ఇవాళ ఎట్లయిపోయింది అంటే, రెడ్డిస్ని చూడంగానే ఎస్పెషల్లీ ముండూరు కాపు వాళ్ళు చాలా ఒక ఎనిమీస్, పాకిస్తాన్ కన్నా దారుణంగా చూస్తున్నారు. కానీ వారు నా పిటిషన్ చదివితే వారే నాకు సలాం కొడతారు. మేము వ్యతిరేకం కాదు, ఫార్మర్సే అందులో ఉన్నారు అని చెప్పేసి కూడా హనుమంతరావు చెప్తున్నాడు. అవును, మేము ఏమంటున్నాము అంటే, ఒకటి ఏమంటున్నాము అంటే, మేము 42% ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది కదా. అందులో సోషో ఎకనామిక్ ఆక్యుపేషన్ ఏంటిది అనేది ఒక ఊరిని తీసుకోండి. అందులో ఎన్ని కులాలు ఉన్నాయి, అందులో బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి, అందులో బీసీలో ఏ కులంలో ఎంతమంది రైతులు ఉన్నారు, 10 మంది 15 మంది. అందులో కూడా చిన్నకారు సన్నకారు రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు. నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను. ఇది ఇవాళ 42% ఈ జీవో నెంబర్ 9 కాదు, దీనికి మించి కూడా మేము పోరాటం చేస్తాము. ఏంది అంటే ఎస్సీలో కావాలి, ఎస్టీలో కావాలి, ఇంక్లూడింగ్ ఈబీసీలో కూడా ఆ 10% ఇచ్చిన అగ్రవర్ణాల ఈబీసీలో కూడా రైతులు ఉంటే వాళ్ళకు సపరేట్ ఒక 5% తీయండి. ఇప్పుడు మా డిమాండ్, మేము ఇంప్లీడ్ పిటిషన్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ, అందులో అందరూ ఉన్నారు, అన్ని కులాల మతాల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. రైతుల తరపున మేము పోరాడేది ఏంటి అంటే, 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక కూడా రైతు అక్కడనే ఉండిపోయిండు. ఆ పొలాన్ని పట్టుకొని, అదే దూడని పట్టుకొని, అదే ఆవుని పట్టుకొని, అదే బర్రెను పట్టుకొని. కేసీఆర్ కూడా అదే చేసిండు, మీరు చేపలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, పందులు పెంచుకోండి అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చెప్పినందుకు మేము సంతోషించి ఈ 42%లో రైతులకు ఎంత ఇస్తారో కులాల మాదిరి, అట్లనే ఎస్సీ ఎస్టీలకి
ఈవెన్ ఈబీసీలో కూడా ఇవ్వండి. మా డిమాండ్ కులాలకి మతాలకు అతీతంగా రైతు అన్నదాత, భాగ్య విధాత, ఈజ్ ద ఫుడ్ గివర్ ఫర్ ద నేషన్ అండ్ డెస్టినీ. ఇవాళ మీరు చూస్తే ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో లేవు అక్కడ. ఒకసారి ఇక్కడ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి లాస్ట్ మాట ముందు తీసుకునే ముందు మనం దీని ద్వారా ఒకటి కోరొచ్చు. అసలు ఈ డేటా మొత్తం ఎంపెరికల్ డేటా ఏదైతే అన్నారో ఆ రోజు కేసీఆర్ కానీ ఈరోజు వీరు కానీ అసలు ఎంతవరకు దాంట్లో దాన్ని న్యాయబద్ధంగా చేశారు ఆ డేటాని ఫస్ట్ బయటికి పెట్టండి. తర్వాత 1 మ్యాన్ కమిషన్ మన ఎవరు వెంకటేశ్వరరావు గారు వారు ఇచ్చినటువంటి ఇది కూడా బయట పెట్టండి. దాంతో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు ఏ ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, దానికి అనుబంధంగా బయట. ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఒక పిటిషను 19/2/2016లో ఇచ్చాను. ఫస్ట్ బీసీ కమిషన్ రాములు గారికి అక్కడ మాట్లాడి ఇచ్చాను. ఆ కర్ణాటకలో బీసీ ఏలం సేమ్ రెడ్డియార్ అని తమిళనాడులో, మరి ఇక్కడ మేము ఓసీలం ఎట్లయితాం? కామన్ సెన్స్ అది, ఎవరికైనా అదే ఆలోచన ఉండేది. వలస వచ్చిన మునురు కాపులు వాళ్ళకు కూడా వ్యవసాయమే ఇది, వారు ఎట్లా ఇక్కడ బీసీలు అవుతారు, అక్కడ ఓసీలు ఆంధ్రప్రదేశ్లో. మరి ఒరిజినల్గా నికాస్గా ఉన్నటువంటి తెలంగాణ కాపులు అలియాస్ రెడ్లు మాకు రిజర్వేషన్ ఎందుకు లేదు? అందు గురించే మనం ఒక డిమాండ్ చేద్దాం. ఆ ఎంపెరికల్ డేటా బయట పెట్టాలా. ఆ ఎంపెరికల్ డేటా తీసుకొని పూసాని వెంకటేశ్వరరావు గారు కదా 1 మ్యాన్ కమిషన్, ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ అది మొత్తం బయట పెడితే అయిపోతుంది కదా శ్రీనివాస్ రెడ్డి గారు, తేటితలం అవుతుంది కదా, పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోతుంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నారు. మరి మా పిటిషన్ 19/12/2016 ఇచ్చిన పిటిషన్ను మళ్ళీ ఇప్పుడు నిరంజన్ కమిషన్ కూడా దాన్ని అప్డేట్ చేసి ఇచ్చాం. ఆ పిటిషన్ కన్సిడర్ చేశారా లేదా? చేయకపోతే అది వాయిడ్. మీరు బీసీ కమిషన్కి ఇచ్చిన స్టాండ్ మీరు ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కూర్చోబెట్టి మీరు తదుపరి సామాజికంగా విద్యాపరంగా చూడాలి. కర్ణాటకలో వెనకబడి ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఎట్లేరు. ఒక మాట ఇది విందాం. ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీ కూడా వీరు కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ రిజర్వేషన్ ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్లు అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవే లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకప్పుడు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీకి ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీకి కూడా అట్లనే రిజర్వేషన్ ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్లు అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవే లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకప్పుడు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీకి ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీకి కూడా అట్లనే రిజర్వేషన్ ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్లు అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవే లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకప్పుడు కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధారాలతో మనం పోతాం కాబట్టి వారు కూడా ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఓసీలు అంటే మనం తెలంగాణ కాపుదానం చేసి బతికేటోళ్ళం. నేను నా పిటిషన్ కూడా చూసి లాస్ట్ 5 నిమిషాలు మీకు ఇస్తాను, ఇంకా మీరు ఏం చెప్తారో చెప్పండి, దాన్ని బట్టి మనము ముందుకు పోదాం. మీరు అంతవరకు మాట్లాడవచ్చు, నేను ఈ పిటిషన్ చూపించలోపుగా. అదే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు భారతదేశంలో 85% రైతులు, అంటే ప్రతి 100లో 85% రైతులు సన్నకారు చిన్నకారు రైతులు. అందులో మళ్ళీ 62% రైతులు ఒక క్రాప్ పండించే వాళ్ళు, అది కూడా వర్ష ఆధారితం, అంటే రెయిన్ ఫెడ్ అంటారు, రెయిన్ ఫెడ్ ఫార్మింగ్ అంటాం. అంటే వాళ్ళ దగ్గర ఎక్కడ బావులు లేవు, బోర్లు లేవు, ఇది మన ఇక దేవుడి దయ మీద పండిస్తున్నారు. అది కూడా వాళ్ళకు ఎకరాలు కూడా లెస్ దెన్ 2 acres 2.5 acres ఆఫ్టర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్. ఇదంతా అయిపోయినాక ఇవాళ ల్యాండ్ హోల్డింగ్ కూడా చాలా మటుకి మీరు గ్రామీణ వ్యవస్థలో పోండి, అది ఎక్కువ బీసీలు ఎస్సీలు ఎస్టీల దగ్గరనే ఉంది. రెడ్లంతా చాలా మంది అమ్ముకొని వచ్చిండ్రు ఈ నక్సలైట్ అని తట్టుకోలేక, లేకుంటే ఉన్న మార్కులలో చదువుకొని ఏదో విద్య అప్పుడు చదువుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మరొక తరము అమెరికాకు వెళ్ళి ఇప్పుడు రెడ్ల దగ్గర భూమి లేదు. అయితే వీళ్ళు ఒక ఫాల్స్ నెరేషను వాళ్ళ చిన్నప్పుడు ఉన్నట్టే అనుకుంటున్నారు గ్రామీణ వ్యవస్థలో, అనుకొని రెడ్లని దూషించడం. నేనేమంటున్నా అంటే, ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలో రెడ్లు ఉన్నారు, అన్ని పార్టీలో బీసీలు ఉన్నారు, అన్ని పార్టీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు. పార్టీ అంటేనే వివిధ కులాలు మతాల సమూహము. అందులో సరే ఎవరికి సీట్ ఇస్తే గెలుస్తారు, గెలుపు గుర్రాలని ఉంటాయి, అట్లా ఉంటుంది. అంతేగాని ఇది రెడ్ల పార్టీ, ఇది వెలమ పార్టీ అట్లేమీ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 42% జీవో
కొట్టి వేయబడుతుందని తెలిసి కూడా ఇచ్చిండ్రు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దూషించటం లేదు. అది ఆర్గ్యుమెంట్ చేసి సరే నాది పక్కనే పెడదాం, నాది హనుమంతరావు గారిది ఒక నిమిషం. తర్వాత ఇప్పుడు ట్రోలింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ ఏంది అంటే అడ్వకేట్ జనరల్ రెడ్డి వాదించిన వాళ్ళు పిటిషనర్స్ వేసినది రెడ్డి జాగృతి, వాదించిన రెడ్లు కూడా రెడ్లే, అడ్వకేట్లు కూడా రెడ్లే. అరే ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడికి పోతుంది సమాజము, ఏంటిది? మనము డిసిప్లైన్డ్గా ఉండవలసిన సమాజం ముందుకు తీసుకెళ్లాలంటే మనం న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, చట్టాల మీద నమ్మకం ఉండాలి. ఇలా హైకోర్టు స్టే ఇచ్చింది ఎందుకు? ఆయన ఏమి సిజిఐ మనవాడు కాదు కదా, వేరే రాష్ట్రం అతను కదా, ఆయన మొన్ననే వచ్చాడు కదా. ఇప్పుడు లేకుంటే వాళ్ళని కూడా బై ఇన్సిడెంటల్లీ అతను కూడా ఏదో అగ్రవర్ణాల్లో లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే అతను కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు. సో ఈ ట్రోలర్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యము అంటే ఈ పొలిటికల్ పార్టీలో ఉన్న అలగా జనాన్ని చూసి ట్రోలింగ్ వాళ్ళకి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దానికి మీరు చెప్పిన దానికి అనుబంధంగా ఆ ట్రోలర్స్ కు ఇదే 19/12/2016 టిఆర్ఆర్పిఎస్ ఫస్ట్ బీసీ కమిషన్ ఇన్ తెలంగాణ రాములు గారికి విత్ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ ఇచ్చాం. కాపులము కర్ణాటక తమిళనాడులో ఈరోజు బీసీఏలము, తెలంగాణలో ఎట్లా ఓసీలు అవుతాం? కాపులు కాపుదానం చేసి పట్టుకం, ఒరిజినల్ తెలంగాణ కాపులం. ఆ రోజు భూమి ఎంత ఉండే మా దగ్గర, ఈ రోజు భూమి ఎంత ఉంది? ఈ భూమి ఎక్కడికి పోయింది? మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ అయింది సామాజికంగా విద్యాపరంగా, మీరే చెప్తున్నారు. రుణమాఫీ అంటారు, రైతు బంధు, రైతు భరోసా. అంటే మేము చేసుకునే కాపుదానం మా వృత్తి ప్రవృత్తి అది. అందుగురించే కాల పరిమితితో కూడినటువంటి రిజర్వేషన్లు మాకు ఇవ్వండి. తర్వాత మా దాంట్లో బలిసిన రెడ్లకు ఇవ్వద్దని 19/12/2016 ఇచ్చిన పిటిషన్ బీసీ కమిషన్ స్వయాన. ఇదే చూడండి, ఇక్కడ చూడండి. ఆ రోజు ఉన్నటువంటి బీసీ కమిషన్ రాములు, ఈయన వకలాభరణం, ఇంకా మిగతా మిత్రులందరూ ఉన్నారు. ఇది చూడండి. మనం చట్టబద్ధంగా ఉన్నప్పుడు మీరు అక్కడ పోయాలి పిటిషన్, అక్కడ ఎంక్వైరీ చేయమనండి. దమ్ముందా ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయమని తెలుస్తుంది కదా, ఎవరు రైతులు, వ్యవసాయం ఎవరు చేస్తున్నారు. ఇది చూడండి. అందుగురించే మొత్తం ఎంపరికల్ డేటా ఉన్న బీసీ కులగణ అది బయట పెట్టాలి. భూసాని వెంకటేశ్వరరావు గారు 1 మ్యాన్ కమిషన్, ఆయన రికమెండేషన్స్ ఏమి ఉన్నాయో మొత్తం బయట పెట్టాలి. అప్పుడు మొత్తం నీళ్ళు పాలకు పాలైతే వలస వచ్చినట్టు 300 కాపులు వాళ్ళకు ఏ బేసిస్ మీద రిజర్వేషన్ ఇచ్చిండ్రు? ఒరిజినల్ తెలంగాణ కాపులకు ఎందుకు ఇవ్వలేదు రిజర్వేషన్? ఎందుకు మీరు ఆ బీసీలో కులగణలలో మీరు పరిగణించలేదు? పిటిషన్ ఉంది, ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ 2016 నుంచి ఇదివరకు ఎందుకు వేయలేదు? ఇవన్నీ బయట పెట్టాలా? లాస్ట్ మాటగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? అదే నేనైతే ఒకటండి, ఇప్పుడు నేను వ్యక్తిగతంగా 42% వ్యతిరేకం కాదు. నా దగ్గరికి we are not against OBCs, SCs, STs reservations which they are enjoying. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దానికి కాదు. మేము 50 నుంచి 70 నుంచి పార్లమెంట్ సవరణ కానీ అక్కడ ప్రెసిడెంట్ తమిళనాడులో కానీ ఆ విధంగానే అడిగాం మేము టిఆర్ఆర్పిఎస్. సార్ లాస్ట్ మాట చెప్పేసి పోయిద్దాం. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు నా మీద జరిగినాక దాడితోటి నేను కొన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చూస్తే మాత్రము ఈ బీసీ వర్గాలని చెప్పుకొని ఇప్పుడు వాళ్ళు రెడ్లని వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు. ఇప్పుడు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు ఇంకా వేరే పార్టీలో ఉన్న పెద్ద లీడర్లో లేదా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు పిలుపునివ్వాలి. లేకుంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇంత ముందుకు ఇతను ఆయన ఎవరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అతను తీన్మార్ మల్లన్న మాదిగా మళ్ళీ ఒక ఉద్రిక్త వాతావరణం రెడ్లలో వస్తుంది. ఇప్పుడు మేము కూడా రెడ్లు కూడా ఇప్పుడు ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఇప్పుడు ఒక రెడ్డి బిడ్డగా మాట్లాడుతున్నా. ఖబర్దార్ ఎవరైనా నా మీద దాడి చేసినట్టు ఇంకొక రెడ్డి బిడ్డ మీద దాడి చేద్దామని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తే మాత్రము సహించేది లేదు. సో ఈ ఇన్సిడెంట్ రాజ్యాంగ పరంగా అందరం బాగుందా? ఇప్పటికైనా హనుమంతరావు చెప్పేది గౌండ్ల పర్సెంటేజ్ ఎంత, పద్మశాలీల పర్సెంటేజ్ ఎంత, యాదవుల పర్సెంటేజ్ ఎంత, మరి కాపుల పర్సెంటేజ్ కూడా తీసుకోండి. తెలంగాణ కాపులం మా లెక్కలు బయటికి తీయండి. కులగణ బయట మొత్తం